హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉదయంస్ కుకింగ్. ఈరోజు మనం చేయబోతున్నది గోంగూర చికెన్. అందరూ చాలా ఇష్టంగా తినే ఈ గోంగూర చికెన్ని ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్లో ఎలా చేయాలో చూద్దాం రండి. దీనికి కావాల్సిన పదార్థాలు: తరిగిన ఉల్లిపాయలు 2, తరిగిన టమాటా 1, 2 పచ్చిమిర్చి, ఉడికించిన గోంగూర, కొత్తిమీర తరిగినవి, 1/2 kg చికెన్. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత చెక్క, లవంగం, ఇలాచి తిరగమాతగా వేసుకున్న తర్వాత తరిగిన ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా వేయించాలి. తర్వాత తరిగిన టమాటాలు, తరిగిన పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి. 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 2 స్పూన్లు కారం, రుచికి తగినంత ఉప్పు, కొంచెం పసుపు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపి మిక్స్ అయిన తర్వాత శుభ్రం చేసుకున్న చికెన్ని ఇప్పుడు వేయించుకోవాలి. బాగా ఇలా వేయించుకున్న తర్వాత ఒక 10 నిమిషాల వరకు ఇలా మూత పెట్టుకోవాలి. చికెన్లోంచి వాటర్ వస్తుంది కాబట్టి అదే కొంచెం బాగా మగ్గిపోతుంది. కొంచెం మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న గోంగూరని వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం 1/2 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. అందులో వాటర్ యాడ్ చేసిన తర్వాత బాగా గోంగూర అంతా కలిసేటట్లు మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. అప్పుడప్పుడు ఇలా తీసి కలుపుకుంటూ మూత పెట్టుకోవాలి. చివరగా కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్లో గోంగూర చికెన్ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో తెలియజేయచ్చు. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి రెసిపీస్ ఎన్నో కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.